మీ అందరికి ఒక పురుషోత్తముని చూపిస్తా నేను. ఆడపిల్లల చదువుల కోసం పాటుపడుతున్న ఆదర్శ మూర్తి, చిన్న పిల్లలకి ముద్దుల మామయ్య, ఆపదలున్నోళ్ళకి ఆపద్ బాంధవుడు, భయంకరమైన దైవభక్తి, బీభత్సమైన దేశభక్తి, న్యాయదేవత నీడల లా చదువుకున్నాడు. ఇవన్నీ చేసిన ఘనకార్యం ఏందో తెలుసా? వాడు ఏ కాలేజ్ నుంచి అయితే లా చేసిండో అల్లనే జూనియర్ అమ్మాయిని సెక్యూరిటీ గార్డ్కి చెప్పి గేట్లు బంద్ చేపించి సెక్యూరిటీ గార్డ్ రూమ్లా దోస్తులతోని కలిసి ఆ పిల్లని గ్యాంగ్ చేసిండు. వీని పేరు మనోజిత్ మిశ్రా. ఈ దరిద్ర మొకపోడు అక్కడ రూలింగ్లో ఉన్న టీఎంసీ పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ వీడు. ఆ పిల్లని ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకో అని అడిగిండంట. ఆ పిల్ల నో చెప్పిందంట. ఆ పిల్లకి ఇష్టం ఉంటే ఎస్ చెప్తుండే కదా, ఇష్టం లేదు కాబట్టి నో అని చెప్పింది. కానీ ఆ పిల్లని బలవంతంగా చేసింది కాక చేసేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి, ఎక్కువ తక్కువ మాట్లాడితే బయటకు ఈ విషయం చెప్పినా కూడా నీ ఇంట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తా అని అన్నాడంట. వానికి ఎంత బలుపు కాకపోతే ఇంట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తా అంటాడు. ఏ పొగరది! వీడి ధైర్యం ఏంది అంటే అక్కడ సీఎం మమతా బెనర్జీ వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా క్లోజ్ అసోసియేట్ అనమాట వీడు. అది చూసుకొనే వీనికి ఇంత పొగరు. పోయిన సంవత్సరం ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్ తోని కూడా ఇదే జరిగింది. కానీ ఆ పిల్లని అక్కడ చంపేసిండ్రు. ఆ పిల్ల చనిపోవడం వల్ల ఏ విషయం బయటికి రాలేదు, దాని మీద కేసు నడుస్తుంది. కానీ ఇక్కడ ఈ పిల్ల బతికి బయటపడ్డది కాబట్టి బయటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే, పొద్దున 4:30కు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఫుల్గా జనాల అవుట్రేజ్ వచ్చిన తర్వాత సాయంత్రానికి 7:30కి పోయి అరెస్ట్ చేశారు. అప్పుడు దాకా కదలలేదు పోలీసులు. దీనికి ఎవరైతే సహకరించారో వాళ్ళిద్దరూ జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ. పైకి చాలా పద్ధతిగా కనిపించే వీడు ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే లోపల ఉన్న అసలు క్యారెక్టర్ బయటపడ్డది. అందుకోసమే బయట చూసి మోసపోకుండా